క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన సంగతి ఏమనగా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ యేసుక్రీస్తు వంశావళిని అబ్రహాము నుండి రాసుకుంటూ వచ్చినప్పుడు 2వ వచనం నుండి 16వ వచనంలో చూస్తే 3 స్త్రీల పేర్లు కూడా రాయబడ్డట్టుగా చూస్తాం. ప్రియ సహోదరి స్నేహితుడా, వంశావళిలో అందరూ పురుషుల పేర్లు రాసినప్పుడు, వారందరూ పురుషులే కుమారులను కన్నప్పుడు, మరి 3 స్త్రీల పేర్లు ఎందుకు ఈ పరిశుద్ధుల పట్టీలో, ఎందుకు ఈ క్రీస్తు యొక్క వంశావళిలో ప్రభు చేర్చినాడో ధ్యానించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందులో మొదటి వ్యక్తి రాహాబు, 2వ వ్యక్తి రూతు, 3వ వ్యక్తి మరియ. 3 స్త్రీలను మరి ప్రస్తావిస్తూ వారందరూ యేసుక్రీస్తు వంశావళిలో వారని, క్రీస్తు జననమునకు మూలములు వారిలో ఉన్నాయని అన్నట్లుగా వ్రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. మరి పరిశుద్ధుడనే మత్తయి గారును వారు ప్రేరేపించి అభిషేకించి వ్రాయించిన ఈ లేఖనంలో 5వ వచనం చూస్తే, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబెదును కనెను, ఓబెదు యెషయిని కనెను. ప్రియులరా, మరి రాహాబును బట్టి, రూతును బట్టి వంశావళి లిఖించబడతా ఉంది. సరే, మరి అంటే మరి యేసుక్రీస్తు యొక్క జన్మనిచ్చిన తల్లి గనక అక్కడకు ముగింపుగా తీసుకున్నట్లయితే వీరిద్దరి పేర్ల విషయమై కొంత ధ్యానించవలసి ఉన్నాం. ఇద్దరిని ఒకేసారి ధ్యానించలేము, కానీ ఈ భాగంలో రూతును గురించి ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి స్నేహితుడా, ఎవరు ఈ రూతు? ఎక్కడ నుండి వచ్చింది రూతు? ఎక్కడ నుండి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది? అంత ప్రాధాన్యత ఆమెకి దేవుడు ఎందుకు ఇచ్చినారు? ఆమెలో ఉన్న ఆ పరిశుద్ధత ఏమిటి? లేదా ఆ పవిత్రత ఏమిటి? లేదా ఆమె లేకుండా ఆ వంశావళిని ఎందుకు వ్రాయలేకపోయి? ఇక్కడ నుండి మనము ఈ చరిత్రను తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ప్రియులరా, మరి రూతు గ్రంథంలోకి వెళ్ళిపోవాలి ఇక మనం. ఎందుకంటే మనం రూతును ప్రత్యేకంగా చదువుతున్నాం కనుక రూతు గ్రంథంలోకి వెళ్ళాలి మనం. ఇక్కడ రూతు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమని రాయబడుతూ ఉన్నదంటే, ఎలీమెలకు తన భార్య అయిన నయోమిని, మహ్లోను కిల్యోను అను 2 కుమారులను వెంటబెట్టుకొని రొట్టెల ఇల్లు అను అర్ధమిచ్చు బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి నివసించడానికే వెళ్ళాడు అక్కడికి. అలాగే వెళ్ళిన కొద్ది దినాలకే ప్రియులరా, ఆ కుటుంబంలో ఒక విషాదమైన సంఘటన ఏమంటే, అంతవరకు నడిపించిన ఎలీమెలకు మరణించినాడు. ఎప్పుడైతే ఎలీమెలకు మరణించినాడో, నయోమి విధవరాలిగా ఉన్నది, 2 కుమారులు అవివాహితులుగా ఉన్నారు. ఆ సమయంలో ఆమె చేసిన కార్యం ఏమంటే, మోయాబీయురాండ్రైన 2 కన్యకలని వారి కుమారులకు వివాహం చేసుకున్నది. వారిని కోడండ్రుగా చేసుకున్నది. పెద్దదాని పేరు రూతు, 2వ దాని పేరు ఓర్ప. వీరిరువురు మోయాబీయులు. ఇక్కడ ఒక సంగతిని మనము, చాలా ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనములో దేవుడైన యెహోవా ఏమని సెలవిచ్చారంటే, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరమై వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. ఎందుకు వారిరువురు మరి
దేవుడైన యెహోవా చేత నిషేధించబడిన వారిగా ఉన్నారు. ప్రియులరా, లోతు యొక్క 2 కుమార్తెలు వారి తండ్రితో వారు పోయినప్పుడు పెద్దదానికి పుట్టిన వాని కుమారుడి పేరు మోయాబు, చిన్నదానికి పుట్టిన వాని పేరు బెన్నమ్మి. ప్రియులరా, ఈ మోయాబీయుల వంశానికి మూల పురుషుడిగా ఉన్నాడు. ఈ చిన్నదానికి పుట్టిన బెన్నమ్మి అనేవాడు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఉన్నారు. అందును బట్టి ఆ 2 వంశీకుల్ని కూడా దేవుడు ఎన్నటికీ యెహోవా సమాజంలో వారు రాకూడదు, చేరకూడదు అని ఖండితంగా సెలవిచ్చినాడు. అయితే ఈ బెత్లెహేము వాడుగు ఎఫ్రాతీయుడైన యెషయి వంశస్థుడైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత నయోమి ఏం చేసిందంటే అక్కడ ఉన్న 2 యవనస్తురాళ్ళని తన కుమారులకి పెళ్లి చేసుకుని కోడళ్ళుగా చేసుకుంది. ప్రియులరా, వారికి సంతానమైన కలగకముందే ఆ 2 కుమారులు కూడా మరణించినారు. ఇక ఇప్పుడు ఆ కుటుంబంలో మిగిలింది ఎవరంటే నయోమి, రూతు, ఓర్ప అను 2 కోడళ్ళు. ముగ్గురు వైధవ్యంలోనే ఉన్నారు, విధవరాలుగానే ఉన్నారు. అయినప్పటికీ వారి మధ్య 10 సంవత్సరములు ఉన్న నయోమి ఏం చేసిందంటే, నా ప్రజల మధ్యలో అనగా నా స్వదేశంలో ఇప్పుడు కరువు లేదు అని నాకు తెలిసింది, నేను వెళ్ళిపోతాను అనుకొని తాను ప్రయాణమై వెనక్కి తిరిగి రావడానికి బయలుదేరింది. ప్రియ సహోదరి, స్నేహితుడా, పెద్ద కోడలు రూతు, 2వ కోడలు ఓర్పా కూడా ఆమెతో పాటే బయలుదేరినారు. ఎందుకంటే ఆ ఇంటి కోడళ్ళు గనక వారి భర్తలు లేకపోయినప్పటికీ అత్త ఒంటరైపోతుంది కనుక ఆమెతో బయలుదేరినారు. అయితే నయోమి వారి ఇరువురితో ఒక మాట చెప్పింది. ఏమంటే, అమ్మ, మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు, మీరు అనుభవించవలసిన జీవితం చాలా ఉంది, మీకు కనీసం పిల్లలైనా లేరు. మా సాంప్రదాయం చొప్పున మరి మీ భర్త తర్వాత వాడు మిమ్మల్ని మీ వైధవ్యాన్ని విడిపించడానికి పాత్రుడే, కానీ నాకు మరొక కుమారుడు కానీ మరిద్దరు కుమారులు కానీ అసలు నాకు ఇక కుమారులే లేరు. నా భర్త సైతం లేడు గనక నేను ఒకవేళ ఇప్పుడు కుమారుని కనలేను, ఒకవేళ కన్నా అతడు మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి సరిపోడు. అందును బట్టి నా బిడ్డలారా, మీరు తిరిగి వెళ్ళండి, మీ స్వజనుల మధ్యలోకి వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి, మీ పుట్టింటికి వెళ్ళి మీ తల్లిదండ్రులకు కనపడి మీ జీవితాన్ని మరలా స్థిరపరచుకోండి, నిలబెట్టుకోండి. ఇలాగ శేష జీవితాన్ని వ్యర్థపరచుకోవద్దమ్మా అని బ్రతిమలాడుతూ వచ్చింది. ప్రియులారా, చిన్న కోడలు ఓర్పా ఏం చేసిందంటే, అత్తమ్మా, నువ్వు మా విషయమై ఎంత చింత కలిగి ఉన్నావు, మా విషయమై ఎంత బాధ్యత కలిగి ఉన్నావు, మా విషయమై మాకెంత ఆలోచన చెప్పిన దానివిగా ఉన్నావు అని చెప్పి చక్కగా ఒక ప్రేమగా ముద్దు పెట్టుకొని నయోమిని విడిచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ దాసరాలు వెళ్ళిన తర్వాత నయోమి అన్నది రూతుతో, అమ్మ, నువ్వు ఎందుకు తడవు చేస్తున్నావు, నువ్వు కూడా వెళ్ళు, నీ తోటి కోడలు వెళ్ళింది కదా, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, కుటుంబాన్ని చేసుకో, ఒక కుటుంబంగా కట్టబడు, నీకైనా అదే కదా. నా వెంట వస్తే నేను నీ కొరకు ఒక కుమారుని కన్నా అది అయ్యే పని కాదు, అది జరిగేదే కాదు, అసలు అదంతా వద్దు, నువ్వు వెళ్ళిపోమన్నది. ప్రియులరా, ఇరువురు ఎలుగెత్తి ఏడ్చినారని, మరి ఓర్ప ఎలుగెత్తి ఏడ్చి ముద్దు పెట్టుకుందని రాయబడింది. రూత్ అయితే ఆమెను హత్తుకొనెను అని రాయబడింది.
ఆమెను హత్తుకొని ఏముంటుందంటే నయోమితో, అత్తమ్మ నువ్వు నన్ను ఒకసారి ఇంకా అలాగ అనొద్దు, అలా బలవంత పెట్టద్దు, నన్ను బతిమాలుకోవద్దు, నేను నీతోనే ఉంటా, నీ ఇంట ఉంటా, నీ తోడే నా తోడు, నాకు తోడు, నీ నివాసమే నాకు నివాసము, నీ ఇల్లే నా ఇల్లు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం తప్ప మరేది మన ఇద్దరిని దూరం చేయకూడదు, నా సమాధి నీ సమాధి ఒక్క చోటే అంటూ తన యొక్క తీర్మానాన్ని నయోమికి తెలియపరిచింది. ఆశ్చర్యపోయింది నయోమి. ఆ బిడ్డను ఏమనలేకపోయింది. సరే, ఇద్దరు బయలుదేరినారు. మనకు తెలుసు, బెత్లెహేముకు చేరినారు. ఆ తదుపరి అక్కడ మరి ఆ యవన కొంత సమయంలో బోయజు పొలములోనే పరిగె ఏరుకున్న రూతు ఒకానొక దినములో అదే బోయజుకు భార్యగాను, పరిగేరిన పొలానికే యజమానురాలిగాను దీవించబడ్డట్టుగా మనము ఆ యొక్క రూతు గ్రంథంలో చదువుతూ వస్తాం. వ్రాయబడ్డ రీతిగా బోయజునందు రూతు ఓబెదును కన్నది. ఓబెదు యెషయిని కన్నాడు, యెషయి దావీదును కన్నాడు. అయితే ఈ వంశావళిలో రూతును ఎందుకు దేవుడు అనుమతించినాడు? ఆమె మోయాబీయురాలు కదా, ఆమె మరి దేవునికి ఇష్టము లేని ఆ ఒక మోయాబు వంశస్థురాలు కదా, ఎందుకు దేవుడు ఆమెను మరి అనుమతించినాడు? ఎందుకు ఆమెను క్రీస్తు పేరుతో వ్రాయబడిన ఆ వంశావళి పేర్లలో వ్రాయబడడానికి ఎందుకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినాడు అని అంటే, ఇక్కడే ఈ మర్మాన్ని మనం ధ్యానం చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రియులరా, ఆ రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనం వరకు గనక మనము జాగ్రత్తగా చూసినట్లయితే, రూతు నయోమితో 9 రకాల నిబంధనలు చేసుకున్నది. 9 రకాల నిబంధనలు చేసుకున్నది. ఆ నిబంధనలను బట్టి దేవుడైన యెహోవా మోయాబీయురాలైన రూతును యేసుక్రీస్తు వంశంలోనికి తీసుకురావాలని, లిఖించబడాలని దేవుడు ఇష్టపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆమె చేసుకున్న నిబంధనలు అంటే, ప్రియులరా, మొట్టమొదటి నిబంధన నయోమితో అంటుంది, అత్తమా నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు అనవద్దు. అటు వృద్ధాప్యంలోనూ ఇటు వైధవ్యంలోనూ ఉన్న ఆ నయోమి విషయమై రూతు ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఎందుకంటే తన భర్తను తన కుమారులను పోగొట్టుకున్న నయోమి విషయమై ఒక బాధ్యత గల వ్యక్తిగా, రానున్న వృద్ధాప్యంలో, ఇంకా ముందు తన వృద్ధాప్యంలో కృంగిపోయే సమయంలో తను తప్పకుండా చేదోడు వాదోడుగా ఉండాలని తన యవ్వన జీవితాన్ని పణంగా పెట్టిందని ఈ మొదటి నిబంధన ద్వారా తెలుస్తూ ఉంది మనకి. కుమారుడు లేని లోటు తీర్చాలి, నేనే భర్తనై, నేనే పెద్ద కుమారుడై, నేను చిన్న కుమారుడై, నేనే చిన్న కోడలై, ఏదైనా నేనే. అందుకే అంటుంది, అత్తమ్మ నన్ను విడిచిపెట్టొద్దాం, అత్తమ్మ నన్ను వెళ్ళిపో అనద్దు, ఆ మాట వద్దు, నేను ఒకసారి రావాలి నీతో అని ఎప్పుడు తీర్మానం చేసుకున్నానో అప్పుడే ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నాను అంటుంది. ప్రియ సహోదరి స్నేహితులారా, రెండవ నిబంధన ఏం చేస్తుందంటే, అతమా నన్ను బతిమాలు కొనవద్దు అంటుంది. నువ్వు పెద్దదానివి, నేను చిన్నదానిని,
నీ అనుభవం ముందు నేను ఏ పాటిదానని నన్ను ఎందుకు బతిమాలతావు? ఒకవేళ నువ్వు బతిమాలినా నేను వెనక్కి వెళ్ళడం అనేది జరిగేది కాదు. ఎందుకంటే ఏనాడు నీ కోడలునై నీ ఇంటి గడప తొక్కాను, ఆనాడే నా తల్లిదండ్రులని కాదనుకున్నాను. ఇక ఇప్పుడు నాకు తల్లి కాదు, తండ్రి కాదు, తోబుట్టువులు కాదు, బంధువులు కాదు, నీవే నాకు అన్నీ, నేనే నీతోని అంటూ రూతు నయోమితో మాట్లాడుతూ వస్తుంది. ప్రియులరా, మన సాంప్రదాయంగా చూసుకుంటే అత్తమ్మా, నీ ఇంటి పేరే నా ఇంటి పేరు, నా ఇంటిని, నా ఇంటి వారిని, నా ఇంటి పేరుని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నా. ఇంక నువ్వు నన్ను బతిమాలుకోవద్దు. నేను ఒకసారి తీర్మానం చేసుకుంటే వెనుదిరిగి మనిషిని కాదు అని రూఢిగా మాట్లాడుతూ వచ్చింది. ఇక 3వ నిబంధనకు వెళ్దాం. 3వ నిబంధన ఏమని చేస్తుందంటే, నీవు వెళ్ళు చోటికే నా ప్రయాణము. ఏనాడైతే నీ పెద్ద కుమారుడు మహలోనుతో నేను వివాహం ఆడినాను, ఏనాడైతే ఆయన నా భర్తగా చేసుకున్నానో, ఆయనకు భార్యగా నేను మరి చేయబడ్డానో, ఆనాడే నా జీవితము అతనితో అడుగులో అడుగు వేసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న నా ప్రయాణం అంతటితో ఆగిపోలేదు. ఆయన మరణించినా సరే ఇప్పుడు నా ప్రయాణం నీతోనే. నువ్వెటు వెళితే అటే వస్తా. నీ దేశం నేను ఎరగను, నీ ఊరు నేను ఎరగను, నీ ప్రజలు నాకు తెలియరు, నువ్వు ఎటు బయలుదేరినావో నేను ఎరగను, నాకొద్దు, ఆ సంగతి కూడా నాకొద్దు. నా ప్రయాణము నీతోనే. నీ కొడుకుతో ఆరంభమైన ఈ నా జీవన యాత్ర అత్తమ్మ నీతోనే కొనసాగుతుంది అని చెప్పి ఆ గుణవంతురాలు నయోమితో మాట్లాడుతూ ఉంది. ప్రియులరా, ఈ మాటలు తను మాట్లాడుతున్నప్పుడు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు రూతును గమనిస్తూ ఉన్నాడు. ఆహా, మోయాబీయురాలు ఎంత నమ్మకస్తురాలా, ఎంత చక్కని మరి ఒక మాటకు లోబడి కట్టుబడి ఉండే విషయంలో అంత పట్టుదల కలిగిన స్త్రీనా? అవును కదా ప్రియులరా, ఆయన పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. 4వ నిబంధన చేస్తుంది. రూతు తన అత్త అయిన నయోమితో, నీ నివాసమే నాకు నివాసము. ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నీకు సరైన ఇల్లు లేకపోతే, అది గుడిసె కానీ గుడారము కానీ, ఆకాశాన్ని అంటే మరి చక్కని సౌధము కానీ, గొప్ప సౌధము కానీ నాకు అవసరం లేదు. నువ్వు నివసించే నివాసమే నాకు నివాసం. నీ పడక ఎక్కడో నా పడక అక్కడే. నువ్వు సేద తీరేది ఎక్కడో అక్కడే నా సేద. ప్రియులరా, ఎంతవరకు ఎంత లోతైన ఒక నిర్ణయాన్ని మోయాబీయురాలు తీసుకోవడం ఎంతవరకు సాధ్యమో అంటే సాధ్యమే. ఎంతమంది ఈ దినాల్లో వివాహమైన తర్వాతనే అప్పటి వరకు చాలా మంచివాళ్ళు, అప్పటి వరకు అందరు బంధువులకి మంచివారు, తల్లిదండ్రులకు విధేయులు, సంవత్సరం తిరగక ముందే పెళ్ళైన 3వ రోజే మొదలెడతారు అలాంటిది ఇలాంటిది మా అత్త అని చెప్పి. రూతు ఏమి నేర్చుకున్నది నయోమి దగ్గర? ఏమి నేర్పింది నయోమి రూతుకు అంటే, కలిమిలో లేమిలో కూడా కలిసి ఉండటం, కలిమిలో లేమిలో కూడా కలిసి ఉండటం, కష్టములో సుఖములో కూడా పంచుకోవటం. అందును బట్టే కదా రూతును దేవుడు
యేసుక్రీస్తు వంశావళిలోనికి తెచ్చుకున్నాడు. ఇంతవరకు వారి యొక్క జీవన విధానము, వారి కుటుంబ జీవితము మాట్లాడుతూ వచ్చిన ఆ రూతమ్మ 5వ నిబంధన చేసుకుంటూ ఏమంటున్నదంటే, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక నిర్ణయానికి వస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన ఒక నిబంధనను చేసుకుంటా ఉంది. ఆత్మ సంబంధమైన ఒక నిబంధనను చేసుకుంటా ఉంది. ఇంతకాలము హేయమైన దేవత మోయాబీయుల దేవత కెమోషు వారికి దేవతగా ఉన్నది. ఇప్పుడు అంటా ఉంది, లేదు లేదు, జీవము కలిగిన నీ దేవుడైన యెహోవాయే నాకు దేవుడు. నేను అటువంటి ఆ వ్యర్థమైన దేవతలను విడిచిపెడుతున్నా తీర్మానం చేసుకుంటా ఉంది. ఆత్మీయ తీర్మానం చేసుకుంటా ఉంది. కేవలము ఋతు వైధవ్యములో ఆదుకోవడమనో, కేవలము తన యవ్వన జీవితాన్ని ఋతు కొరకు త్యాగం చేయడం, నయోమి కొరకు త్యాగం చేయడం అనో కాదు, కానీ ఆత్మీయంగా కూడా ఆ గుణవంతురాలు దేవుని విషయంలో ఒక చక్కని తీర్మానం చేసుకుంటా ఉంది. నీ దేవుడే నా దేవుడు. తన అత్తతో మాట్లాడుతూ ఉంది, తిండికి కరువై మా దేశానికి వచ్చావు, భర్తను పోగొట్టుకున్నావు, కుమారులిద్దరినీ పోగొట్టుకున్నావు, ఎన్నో రకాలుగా మా యొక్క బంధువులు, మరి మా ప్రియులు, మా చుట్టుపక్కల వారు, మా ఊరు వాళ్ళు నిన్ను ఎంతగా ఆదరించినారు. అయినప్పటికీ సంభవించిన ప్రతి అగ్ని పరీక్షలో కూడా నువ్వు నిలబడి ఆ దేవుని విడువక ఎలాగా స్థిరపడి ఉన్నావో, దేవుడైన యెహోవాలో నువ్వు ఏ రీతిగా స్థిరంగా ఉన్నావో అది చూసినప్పుడు నా తీర్మానం ఇదే, నాకు ఆ దేవుడే కావాలి. ప్రియ సహోదరి, స్నేహితుడా, అవును కదా, 10 సంవత్సరములు వారి మధ్య ఉన్న నయోమి ఆ యొక్క హేయమైన దేవతల వైపు కన్నెత్తి చూడడం కానీ, వారి ఆచార వ్యవహారాలను అనుసరించడం లాంటి పనులు కానీ చేసి ఉండలేదు కనుక రూతు ఒక తీర్మానం చేసుకుంటుంది. మా ఇంటి దేవత, మా కులదేవత, మా వంశానికే దేవత కెమోషును విడిచి నీ దేవుడైన యెహోవానే నేను వెంబడించుతున్నాను అనే తన యొక్క ఆత్మ సంబంధమైన ఆ తీర్మానం చేసుకున్నప్పుడు, ఆ జీవము గల దేవునికి తన హృదయం ఇచ్చినప్పుడు, ఆ హృదయ ద్వారమును తెరిచినప్పుడు, ప్రభు ఆమె జీవితంలో ఆమె హృదయంలో ప్రవేశించినప్పుడు, హృదయం అనే తలుపునొద్ద తట్టుచున్నాను, తలుపు తీస్తే లోపలికి వస్తాను. అందును బట్టి కాదా దేవుడు రూతును బెత్లెహేముకు తీసుకొచ్చి బోయజు పొలములో పరిగకు పంపి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చే అందుకు ఎలేమెలికును మహులోను కిలియోను అను 2 మరి యవనస్తులను తీసివేసి ఆ కుటుంబాన్ని త్యాగం చేసి ఆ దాసురాల్ని యువతలకు తీసుకొని వచ్చాడంటే, ఒక పాపి రక్షణ విషయమై దేవుడు తన కుమారుని పంపడానికి వెనుదీయలేదు అంటే ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. అగాపే ప్రేమ ఎంత గొప్పది. రూతును చూసిన దేవుడు తెచ్చుకున్నాడు అనుకోవాలా, రూతును నడిపించుకున్నాడు అనుకోవాలా. ఆమె సొంతంగా వచ్చింది, ఆమె ఆలోచనతో వచ్చింది కాదు ప్రియులరా. దేవుడు ఆమెను తీసుకుని వచ్చాడు. మంచిదే తీర్మానం.
బాగానే ఉన్నాయి సంగతులన్నీ. ఇప్పుడు అంటా ఉంది, ఒకవేళ నేను వచ్చిన దగ్గర మా వాళ్ళు ఎవరు కనబడరేమో, మా మోయాబీలు ఎవరూ లేని దేశానికి మనం వెళ్తున్నావేమో, అయితే నీ ప్రజలే నా ప్రజలు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు అనేక సార్లు చెబుతూ వచ్చావు, ఎప్పటికైనా నా ప్రభువు నన్ను నా ప్రజల మధ్యలోనికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే నా ప్రజలు దేవుని ప్రజలు, వారు జీవము కలిగిన దేవుని ఎరిగిన వారు, వారి మధ్య నాకు సంతోషం అని చెప్పి నువ్వేదైతే చెప్తూ వచ్చావో అతమా, ఆ ప్రజలే నాకు ప్రజలుగా ఉందురుగాక. ఇక నేను ఎన్నటికీ మా వాళ్ళని చూసొస్తా అని, మా ఊరు ఒకసారి వెళ్ళొస్తా అని కూడా అడగను. ఇక నా తీర్మానము, నన్ను నీ ప్రజలలో ఒకదానినిగా ఎంచుము అని అడుగుతా ఉన్నది. అన్ని కమిట్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఎంతకాలం ఉంటుందండి ఇవన్నీ? ఎంతకాలం చెప్పండి? అశాశ్వతమైన ఈ జీవితంలో రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. రూత్ ఏమి అంత తేలికగా ఆ విషయాన్ని ఏదో 4 రోజులు 4 మాటలతో గడిపేలాగా ఆలోచన చేయలే. 7వ తీర్మానము ఏమంటుందో తెలుసా? నీ మరణము ఏ స్థలములోనో, నా మరణము ఆ స్థలములోనే. నువ్వు మరణించిన చోటనే నేను మరణిస్తా. నువ్వు ముందు మరణించినా, నేను ముందు మరణించినా, మన మరణ సమయము, స్థలము ఒక్కటే. నా మరణ పర్యంతము లేదా నీ మరణ పర్యంతము నీకు చేదోడు వాదోడుగా ఉండడమే నా యొక్క నిబంధన అంటా ఉంది రూతు నయోమితో. ప్రియులరా, మరొక అద్భుతమైన మాట 8వ తీర్మానము, 8వ నిబంధన ఏమంటే, అతమా నీ సమాధి ఎక్కడో నా సమాధి అక్కడే. ప్రసంగి అంటాడు, ఒకనికి 100 మంది పిల్లలు కలిగి సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకపోయిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేరను కొనుచున్నానన్నాడు. సమాధికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే సమాధిని గురించి మనం క్రొత్త నిబంధనలో చదివినప్పుడు, ఒక దినములో కుమారుని శబ్దము విని సమాధులు తెరవబడతాయి. అంత మాత్రమే కాదు, మనం చరిత్రలో చూసినప్పుడు దుష్టులైన రాజుల సమాధుల దగ్గర సమాధి చేయబడలే. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము నొందిన విషయంలో వారి విషయంలో దేవుడు అన్నాడు, నీ పితరుల సమాధుల దగ్గర నువ్వు కూడా సమాధి చేయబడతావన్నాడు. రూతు ఏమంటుందంటే, ఒకవేళ మనమిద్దరమే ఉండి నేను ముందుగా మరణిస్తే నా తల్లిదండ్రుల సమాధుల దగ్గర సమాధి చేయటానికని నన్ను పంపుతావేమో, ఆ పని చెయ్యవద్దమ్మా. నీ సమాధి ఎక్కడో నా సమాధి అక్కడే, నీ సమాధి దగ్గరే నా సమాధి అంటూ రూతు కోరుకుంటూ ఉంది. ప్రియులరా, ఈ ఇరువురి మధ్య సంభాషణ గమనించినట్లయితే, రూతు తన 9 నిర్ణయాలు తెలియచేస్తున్నప్పుడు నయోమి ఒక్క మాట కూడా జవాబు ఇవ్వాల. వింటా ఉంది. ఏంటి ఈ యవనస్తురాలు ఏం మాట్లాడుతూ ఉంది? ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉంది. ఈమె విషయమై నాకెంత బాధ్యత ఉన్నది, ఈమె విషయమై నేను ఏమి చేయాలి ఆలోచిస్తూ ఉంది. ప్రియ సహోదరి, స్నేహితుడా, నీ మరణం ఎక్కడో నా మరణం అక్కడ, నీ సమాధి ఎక్కడో
నా సమాధి అక్కడ. కన్నీళ్లు రాల్చదా? కన్నీళ్లు రాలవా? ఈ మాటలు మాట్లాడుతున్న రూతుకి గుండెలు కరిగిపోవా? వింటున్న నయోమి హృదయం బ్రద్దలవదా? ఆలకిస్తున్న దేవుడు రూతును ఎంతగా ప్రేమించినాడు, ఎంతగా ప్రేమించినాడు. 9వ నిబంధన చివరి మాట రూతు నయోమితో అంటూ, ఈ క్షణము నుండి నాకు నీవు, నీకు నేనుగా జీవించాలని ఏదైతే ఒక తీర్మానాన్ని నేను స్థిరపరచుకున్నానో, మరణము తప్ప ఏది కూడా మనల్ని విడదీయడానికి వీల్లేదు. నా యొక్క ఆ నిబంధనను నేను మీరడానికి వీల్లేదు. మరణము కాక ఏదైనా వేరే కార్యం ఏదైనా కారణం ఏదైనా మన ఇద్దరిని ప్రత్యేకించినట్లయితే దేవుడైన యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. తన ప్రమాణాన్ని దేవుడైన యెహోవా పేరట స్థిరపరుస్తూ ఉంది. ఏమంటాము దీన్ని? ఏమంటాము రూతు మాటని? ఏమంటాము రూతు నిర్ణయాలని? ఏమంటాము రూతు యొక్క ఈ నిబంధనతో కూడిన ఈ యొక్క ప్రమాణాలని అనుకుందామా? నా వెంబడి రావద్దు అని అనకు, నన్ను బ్రతిమాలకు, నువ్వు వెళ్ళి చోటకే నేను నా ప్రయాణము, నువ్వెక్కడ నివసిస్తే అక్కడ నా నివాసము. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నీ సమాధి ఎక్కడో నా సమాధి అక్కడ, నీ మరణం ఎక్కడో నా మరణం అక్కడే, నీ సమాధి ఎక్కడో నా సమాధి అక్కడే. ఈ వీటిలో ఏది సంభవించకుండా ఎలాంటిదైనా కారణం, అది మరణం తప్ప మరి ఏదైనా సంభవిస్తే, ఏదైనా కారణం అయితే యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక ప్రమాణం చేసి ఆ రూతు నయోమితో బెత్లెహేముకు వచ్చింది. ప్రియ సహోదరి, స్నేహితుడా, రూతు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చింది అనే మాటని మనము ఈ రాత్రి ఈ సమయంలో, క్షమించండి, ఈ వీడియో ద్వారా ధ్యానించినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబెదును కనెను, ఓబెదు యెషయిని కనెను. 16వ వచనములో యెషయి రాజైన దావీదును కనెను. ఒకసారి ధ్యానం చేసుకుందాం. అత్తవారింటితో మన నిబంధన ఏమున్నది? దేవుని ప్రజలతో మన సహవాసం ఎలాగున్నది? దేవునిలో మన స్థిరత్వం ఎలాగున్నది? ఈ విషయాలన్నీ మనము ధ్యానించినప్పుడు రూతు యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఉన్నదంటే ఆశ్చర్యమే లేదు కదా. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో భద్రపరిచి జీవ గ్రంథములో పేరు రాయబడటమేమో కానీ మొదట పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరు రాయబడుట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ కొద్ది మాటలు మన యొక్క విశ్వాస జీవితంలో స్థిరపడి బలపడటానికి అనేక రీతిలుగా మనము ప్రియులరా ప్రభులో
స్థిరపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.